ఈరోజు మాది సిద్ధవట మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్కేఆర్ నగర్ గ్రామము. ఇక్కడ మేమంతా కూడా చేనేత కార్మికులము. ఈరోజు మాకు ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా చేనేత కార్మికులకు ఇవ్వడం చాలా శుభ పరిణామము. అదేవిధంగా మరమగ్గాలకు 500 యూనిట్లు ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామము. ఈ యొక్క ఆనంద ఉత్సాహాలను మేము జరుపుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మాకు దాదాపు 3 కోట్ల రూపాయల బిల్డింగు ఇటీవల కాలంలోనే 60 లక్షల రూపాయలు వెచ్చించి సుందరీకరణ చేసినటువంటి క్లస్టర్ భవనంలో ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించిన భవనం కనుక ఇక్కడ మేము సంబరాలు జరుపుకోవడానికి కేక్ కట్ చేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మేము నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఎవరో లీజుకు తీసుకున్నాడు, ఒక ఆయన లీజుకు శ్రీకాంత్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. ఆయన వచ్చేసి బీగాలు తీయమంటే లోపలే ఉన్నారు, ఆయన లోపల ఉన్నారు, బీగాలు తీయమంటే తీయలేదు. మాకు ఏడీ గారు చెప్పాలా, ఏడీఓ గారు చెప్పాలా అనేసి చెప్తున్నారు. మేము ఇప్పుడే ఏడీ గారికి, ఏడీఓ గారికి అందరికి ఫోన్లు చేయడం జరిగింది. వాళ్ళలో ఒకరిద్దరు ఫోన్లు ఎత్తలేదు అధికారులు. ఫోన్ ఎత్తి మాట్లాడినారు, ఒక మేడంతో మాట్లాడినారు. మా గంజి సుబ్బరాయుడు గారు ఇక్కడ సొసైటీ ప్రెసిడెంటు, టీడీపీ నాయకుడు, ఇక్కడ ఆయన చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి మేము చేసేదేమీ లేక నిరుత్సాహంతో ఉన్నప్పటికీ కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 200 యూనిట్లు మరియు 500 యూనిట్లు మరమగ్గాలకు ఇవ్వడం అనేది సంతోషకరమైన వార్తను ఎలాగైనా మేము జరుపుకోవాలా, సంబరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడే ఈ క్లస్టర్ భవనం ముందరే ఏర్పాటు చేసుకున్నటువంటి ఇక్కడ మా చేనేత కార్మికులతో కేక్ కట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీడియా ముఖంగా ఇదంతా కూడా చిత్రీకరించి పై అధికారులకు మేము దీన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి, కలెక్టర్ గారికి, ఏడీఓ గారికి, ఏడీ గారికి కూడా ఈ విషయాన్ని మేము మీడియా పరంగా వచ్చేటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలను కూడా సేకరించి రేపు సోమవారం రోజు ఇది ఎందుకు తప్పిదం ఇట్లా జరిగింది అంటే సామాన్య కార్యకర్తలకు, సామాన్య కార్మికులకు సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కల్పించరా అనే ఉద్దేశం మేము పై అధికారులను కానీ, పై నాయకులను కానీ అడగాలనున్నాం. ఈరోజు ఇక్కడ క్లస్టర్లో పండుగ వాతావరణం చేసుకోవాలి. 10 మంది కోసం, కార్మికుల కోసం కట్టిన క్లస్టర్ భవనంలో ఇలాంటి సంబరాలు జరుపుకోకుండా సచివాలయాల్లో జరపడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి మేము ఉన్న కాడికి ఈ కార్మికులంతా, చేనేత కార్మికులంతా వచ్చి ఇక్కడ ఇది కూడా అంతా ఇవ్వలేదు, సగం బిల్డింగ్ మాత్రమే లీజుకి ఇచ్చున్నారు ప్రభుత్వం వారు. సగం బిల్డింగు ఇక్కడ కార్మికులకు ఇలాంటి కార్యక్రమాలకు వాడుకోవడానికి సగం బిల్డింగ్ ఉంది. ఈ బీగం కూడా వాళ్ళే తీసుకొని ఈ బీగం కూడా తీయకుండా మమ్మల్ని కేవలం ఇబ్బంది పెట్టాలని, దేనికోసము వాళ్ళ మనసులో ఏముంది అనేది మాకైతే వాళ్ళ అంతరాత్మ అర్థం కావడం లేదు. కాబట్టి మేము సామాన్య కార్యకర్తలము, సామాన్య కార్మికులము ఇక్కడ మేము కేక్ కట్ చేసి మేము చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈరోజు మా చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో 200 యూనిట్లు మరమగ్గాలకు 500 యూనిట్లు కరెంటు ఉచితమని తెలిపారో ఆ ఆనందోత్సాహాలు ఖచ్చితంగా మేము ఇక్కడ ప్రజల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్ ముందరే గేట్లు వేసినప్పటికి కూడా ఈయనే చేసుకుంటున్నాం. ఇక్కడ అందరు నాయకులు కూడా ఉన్నారు, సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు, పార్టీలు వేరైనప్పటికీ అందరు కూడా ఇక్కడ కలిసికట్టుగా ఆ ఆనందం, ఎందుకంటే సాధారణ వ్యక్తులకు మేలు జరుగుతుంది కాబట్టి ఆ ఆనందాన్ని పాలు పంచుకోవాలని అన్ని పార్టీలు వ్యక్తులు ఉన్నప్పటికీ అన్ని సొసైటీ అధ్యక్షులు కానీ, సామాన్యంగా మొగ్గం వేసుకునే కార్మికులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారులు ఈ తప్పుది ఎవరు చేసినారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలా. పై అధికారుల దృష్టికి ఇది ఖచ్చితంగా తీసుకెళ్తాము, పై నాయకుల దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకెళ్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.